ఫ్యానా బాగా పెట్టేవాళ్ళే ఫ్యాన్ పెట్టి కరెంట్ ఎక్కడ ఉండిపోయా బ్యాటరీయా అబ్బాయి ఎక్కడ చూడలేదమ్మా నేను ఇలాగా ఉప్పు లేకుండా బాగా పెట్టావు ఫ్యాను तकलीफ भी पड़ती नहीं देखो उन्हें फैन रख लो का अल्लाह बोल को प्राइस बैटरी बालू की बैटरी आती है जो से जो बालू में से बैटरी आ रहा है उसको वो फैन चल रहा है वैसा अच्छा क्या ही से रखी हूँ वैसा ఇదైతే మామూలుగా రైతు బజార్లో అయితే 10 రూపాయలు కాన్ 10 రూపాయలే స్వీట్ కార్న్ అనేది ఇక్కడికి వచ్చాం కదా బీచ్ చూపిస్తున్నాం ఇక్కడికి వచ్చాం కదా అందుకనేసి 20 రూపీస్ ఎక్కువ అయిపోయింది అంటే 30 రూపీస్ అంట ఇది బాగా కాల్ చేసి ఆవిడ ఉప్పు కారం నిమ్మకాయ కొద్దిగా రుచి ఇస్తుంది మనకు అందుకనేసి 30 అని చెప్తుంది ఆవిడ నేను అన్నాను రైతు బజార్లో అయితే ఇంకా 10 రూపీసే కదా అన్నాను మరి ఇక్కడ మేము కాలుస్తాం కదమ్మా మరి కూర్చుంటాం కదా ఇవన్నీ చేస్తాం కదా అంటుంది ఆవిడ ఇంకా సర్లే తను కష్టపడుతుంది కదా అనేసి మేము కూడా తీసుకుంటున్నాము మొత్తం 4 చెప్పాం మేము అక్కడ కాల్చడం మాత్రం ఆమె కష్టపడడం లేదు చిన్న ఫ్యాన్ పెట్టుకుందండి ఆ ఫ్యాన్లో నుండి ఆవిడ బాగా కాలుస్తుంది చిన్న ఫ్యాన్ పెట్టుకుంది బ్యాటరీ ద్వారా ఏమో ఆడుతుంది ఆ ఫ్యాన్ను 1 నిమిషంలో అయిపోతున్నాయి అది ట్రై చేయడం అసలు 30 రూపాయలు ఒకటి అంటే ఏమిటి ఎంతమంది వస్తారు చూడండి ఇక్కడికి చాలా మంది వస్తారు మేమే 4 తీసుకుంటున్నాము ఎంత అవుతుంది పాయింట్ చేయండి మీరు లెక్క చేయండి 4 పంక్తులకు ఎంత అవుతుంది అనేసి ఇలాగా ప్రతిరోజు ఎంతమంది తింటుంటారు ఎన్ని తింటుంటారో ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు 5,000 సంపాదిస్తారండి ప్రతిరోజు ఎవ్రీడే 5,000 మినిమం 5,000 సంపాదించినా అది తక్కువే నా లెక్క ప్రకారంగా 5,000 అయితే కంపల్సరీ కాకపోతే ఇంకా వాళ్ళు తీసుకొని రావడము ఆ కంకులు ఇక్కడ పెట్టుకోవడము అమ్ముకోవడము ఒకవేళ ఒక 2,000 ఒక 2,000 ఒక 1,000 ఒక 2,000 పెట్టినా కానీ సరే 3-4 వేలు మాత్రం ఈజీగా ఒక ఆడ మనిషి 3-4 వేలు ఈజీగా సంపాదిస్తారు ఇక్కడ బీచ్ దగ్గర నిజంగా ఇవైతే కనుక స్వీట్ పాయింట్స్ మేము రైతు బజార్లో కొంటామండి అప్పుడప్పుడు వెళ్ళేసి 50 రూపాయలు ఇస్తే 5 ఇస్తారు 50 రూపాయలకి 5 పచ్చివి అంటే ఫ్రై చేయరు కదా పచ్చివి కదా అలా తీసుకొని వస్తాం అక్కడ ఉన్నాయి కదా అలా తీసుకొని వస్తాం ఇక్కడ ఇవి ఫ్రై చేస్తున్నారు కాబట్టి బీచ్ ప్రదేశం కాబట్టి ఎలాగైనా సరే తింటారు ఎంతకైనా సరే తింటారు అందుకనేసి రేట్ అనేది అంత మరి తప్పదు తినాలనుకున్నప్పుడు 30 అయినా సరే తీసుకోవాలా 50 అయినా సరే తీసుకోవాలా हाँ जो भी चलती है वो मुझे लेके जाएगी ये पत्रों में पड़ता ही आप मेरी बात उनको बोल के तुम लेने नहीं आओगे नहीं हमें तुम्हें बताएंगे किस ट्रेन से हमारे इधर किस ट्रेन से मैं तुम आओगे या किस ट्रेन से मैं आऊँगा मैं वहाँ तुम्हारे घर में बैठे मैं ये नहीं चाहता कि कोई होटल ले मैं मेरी सिविक जो चीज़ें हैं उसी को यूज़ करता हूँ बढ़ाता नहीं कौन सी गाड़ी जाती है कहाँ आती है कहाँ जाती है कलकत्ता छूटेगी कलकत्ता से हम टैक्सी ले ले